నమస్తే అండి. నమస్కారం అండి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ ఏ పార్టీ గెలిచే అవకాశం? బీజేపీకి అంత ప్రాధాన్యత ఈ ఎన్నికల్లో అయితే ఉండదు. అది నేషనల్ ఎన్నికలు ఏమైనా వస్తే ప్రాధాన్యత చూపించే అవకాశం ఉంది తప్ప ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో నిజంగా చెప్పాలంటే రెండు చాలా క్రిటికల్ సమస్యగానే ఉంది. క్రిటికల్ పోరు కోడి పుంజులు కొట్టుకుంటే ఎలా ఉన్నదో అలా ఉంది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పరిస్థితి. కానీ కొద్దిగా ముందంజలో మన నవీన్ యాదవ్ గారు ఉన్నారు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు ఈ రోజు వరకు ఉన్నటువంటి రిపోర్టు ప్రకారం నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. నవీన్ యాదవ్ కూడా ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు, నవీన్ యాదవ్ గెలుస్తారు అంటున్నారు, గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు. నవీన్ యాదవ్ గెలవడం వల్ల ఉపయోగం ఏముంటుంది అంటారు? ఏమండి, నేను జూబ్లీహిల్స్ ఓటర్గా నేను ఒక యూనియన్ జనరల్ సెక్రటరీగా చెప్తున్నాను. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉన్నాయి. 8 డివిజన్లో కూడా ఎంత పెద్ద కోటీశ్వరులు ఉన్నారో అంత పేదవాళ్ళు ఉన్నారు. పేదవాడికి మంచి జరగాలంటే ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం తాలూకు ఎమ్మెల్యే మాత్రమే ఉంటే మనకి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉత్కంఠభరితమైన పోరులో నవీన్ యాదవ్ గెలిపించుకుని మన రేవంత్ రెడ్డి గారి గిఫ్ట్గా మనం ఇవ్వగలిగితే అభివృద్ధి ఫలాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మనం కొట్లాడి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నవీన్ యాదవ్ గెలవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ పాలనలో అధికారం ఉండే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండే, అప్పుడు జరగలేదంటారు అభివృద్ధి జరగలేదని ఎవరంటారండి? మేము మనుషులు, అర్థమవుతుందా? అలా అనకూడదు. ఎందుకంటే అభివృద్ధి చేశారు కాబట్టి 3 సార్లు గెలిపించుకున్నాం. ఈవేళ అభివృద్ధిని కాంక్షించే మనుషులం కాబట్టి ప్రభుత్వ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి పనులు. అవును, ప్రభుత్వంలో లేకపోతే మాగంటి గోపీనాథ్ ఏం చేసేవాడా? ఇది ఆలోచించండి, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి మనసుతో ఓటేయమని కోరుకుంటున్నాం. ఎందుకంటే నవీన్ యాదవ్ అనే కుర్రోడు చాలా అద్భుతంగా పేదల పక్షాన్ని నిలబెట్టేటువంటి మనస్తత్వం. 3 సార్లు ఆల్రెడీ కాంటెస్ట్ చేశాడు. చేసినప్పుడు ఓడిపోయినా సరే ప్రజల మధ్యనే ఉన్నాడు, ప్రజలతోనే మమేకమై ఉన్నాడు. ఎవరు ఏ సహాయం కావాలన్నా సాయం చేసే వ్యక్తిత్వం ఉన్నకున్నాడు. ఎందుకంటే నేను దగ్గరుండి చూస్తుంటాను. దగ్గరుంటే మా పక్కనే మా ఆఫీసు, మా యూనియన్ ఆఫీసు, ఆ పక్కనే వాళ్ళ ఆఫీసు. మేము చూస్తుంటాం. అరే చాలామంది పేదవాళ్ళు వచ్చి వాళ్ళు సాయం అడగడం, వాళ్ళ చేయడం కల్లారా చూస్తాం. కాబట్టి వేళ లేకపోతే నవీన్ యాదవ్ మాకు ఏం సంబంధం? వాస్తవంగా చెప్పి ఒక జూబ్లీహిల్స్ ఓటర్గా నేను చెప్తున్నది ఏంటంటే నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే అభివృద్ధి అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి నవీన్ యాదవ్ని అస్తం గుర్తుపై ఓటేసి గెలిపించండి అని జూబ్లీహిల్స్ ప్రజలుగా అడిగే అవసరం మాకుంది. నవీన్ యాదవ్ని గెలిపించుకునే అవసరం జూబ్లీహిల్స్ ప్రజలకు ఉంది. సునీత బాగానే ఉందండి. వాస్తవంగా చెప్పాలంటే ఆమెకి ఇంట్రెస్ట్ లేదు వాస్తవంగా. కాకపోతే వీళ్ళు ఏంటంటే మీరు ఉండాలి, మీ భర్త గారు మంచి సహకారం చేశాడు, మన మాగంటి గోపీనాథ్ గారు మంచి పేరు ఉంది, ఆ పేరు నిలబెట్టుకోవాలంటే, మీ భర్త పేరు నిలబెట్టుకోవాలంటే మీరు నిలబడాలని చెప్పి ఆమెను బలవంతంగా తీసుకొచ్చి బలవంతంగా రుద్దడం తప్పితే వాళ్ళకి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు. విష్ణువర్ధన్ రెడ్డి అంటున్నాను కాంగ్రెస్ జెండా ఎగరనియా అని చెప్పేసి అంత సీన్ లేదు ఇక్కడ. ఎవరి జెండాని ఎగరనే లేదని ఛాలెంజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అభివృద్ధి ఎక్కడైతే జరుగుతుందని ఆలోచన. పీజీఆర్ కొడుకు అయితే ఎందుకు వెళ్ళలేదు? 2-3 సార్లు పోటీ చేశాడు కదా. ఒకసారి ఫస్ట్లో ఏదో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు గెలవలేదు? వాస్తవంగా ఎవరిని కూడా మనం విమర్శిస్తూ మాట్లాడకూడదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే నేను ఒక జూబ్లీహిల్స్ ఓటర్గా చెప్పేదేంటి, ఈ 3 సంవత్సరాలు ఈ 7 బస్తీలు ప్రజలు నేను ఒక సినిమా, ఒక జనరల్ సెక్రటరీ, ఒక యూనిట్కి నేను కోరుకునేది ఏంటి, నా పేదవాళ్ళు వాళ్ళు కూడా బాగుండాలంటే, అభివృద్ధి ఫలాలు అందాలంటే అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేనే గెలవాలని ఆశిస్తాను. అలా కోరుకోవాలి కూడా ప్రతి ఒక్కరు. అంతే. థ్యాంక్ యూ.